శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం 21వ శ్లోకం. భగవద్గీత సర్వమానవాళికి కల్పవృక్షం. భగవద్గీత జ్ఞానగీత. ఈ భగవద్గీత ఒక మతానికో ఒక కులానికో సంబంధించినది కాదు, సర్వమానవాళికి కల్పవృక్షం. 8వ అధ్యాయం 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్త మాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం పరమం మమ. అనువాదం. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రాడో, అదియే నా దివ్యధామం. భాష్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము బ్రహ్మ సంహిత యందు చింతామణి ధామము అనగా కోరికలన్నీ నెరవేరునట్టి స్థానముగా వర్ణింపబడినది. భూలోక బృందావనముగా పిలువబడు శ్రీకృష్ణుని ధామము చింతామణులతో నిర్మితమైన సౌధాములతో అలలారుచుండును. అక్కడ కోరినంతనే అన్ని రకములైన భక్ష్యములను అనగా ఫలములను సమకూర్చు కల్పవృక్షములు మరియు అక్షయముగా పాలనసుగు సురభి ధేనువులనబడు కామధేనువులు కూడా ఉండును. ఈ ధామమునందు భగవానుడు లక్షల కొలది లక్ష్మీదేవులచే సేవింపబడుచుండును. అది దేవుడును మరియు సర్వాకారకారుడైన గోవిందునుగా అతడు అక్కడ పిలువబడును. అతడు మధురముగా వేణునాదము చేయుచుండును. అతని దివ్య రూపము జగన్మోహనకరమైనది. అతని నేత్రములు పద్మదళముల వలెను, అతని దేహఛాయ నీలమేఘ వర్ణమును పోలియుండును. పరమాకర్తకుడైన అతని సౌందర్యము వేలాది మన్మధులను అతిశయించునంత మనోహరముగా నుండును. అతడు పీతాంబరమును ధరించి కంఠమున దివ్యమైన పుష్పమాలను, శిరమున నెమలి పింఛమును దాల్చియుండును. ఆధ్యాత్మిక జగత్తునందలి పరమోన్నత లోకమైన తన దివ్యధామమును గోలోక బృందావనము గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇక్కడ సూచనప్రాయంగా మాత్రమే తెలిపి ఉన్నాడు. దాని విస్తృతమైన వివరణము బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. భగవద్ధామమునకు పరమైనది మరొకటి లేదనియు, అదియే పరమ గమ్యస్థానం. పురుషాన్న పరం ఇచ్చిత్ సా కాష్ట సా పరాగతి అని కఠోపనిషత్తు 1:3-11 నుండి తెలియచున్నది. జీవుడు దానిని పొందిన పిమ్మట ఈ భౌతిక జగత్తుకు ఎన్నడను తిరిగి రాడు. ఒకే రకమైన లక్షణములను కలిగి ఉన్నందున ఆ శ్రీకృష్ణుని దివ్యధామమునకు మరియు శ్రీకృష్ణునికి ఎట్టి భేదము లేదు. ఈ భూమిపై ఢిల్లీ నగరమునకు ఈశాన్యముగా 90 మైళ్ళ దూరములో గల బృందావనమునకు ప్రతిరూపము శ్రీకృష్ణ భగవానుడు. ఈ భూమిపై అవతరించినప్పుడు భారతదేశములోని మధురా మండలంలోని 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల బృందావనమును ఆ ప్రత్యేక ప్రదేశమునందు క్రీడించియుండెను. 22వ శ్లోకం. పురుషః సరపరః పార్థ భక్త్యా లభ్యస్త్వ
నన్యయా యస్యంత యస్యంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అనువాదం: సర్వల సర్వుల కన్నను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు. అతడు తన దివ్యధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు. మరియు అతని యందే సమాప్తము స్థితిని కలిగి ఉన్నది. అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. భాష్యం: పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే పునరావృత్తి రహితమైన పరమ గమ్యస్థానమని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మ సమిత అట్టి దివ్యధామమును ఆనంద చిన్మయ రసముగా వర్ణించినది. అనగా అక్కడ సర్వము ఆధ్యాత్మికానందముతో నిండియుండును. అక్కడ ప్రకటితమగు విద్యమంతయు ఆధ్యాత్మిక ఆనందమయమే గాని భౌతికము కాదు. సప్తమాధ్యాయమునందు వివరింపబడినట్లు అక్కడ ప్రకటితమగు జగత్తు సర్వము శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదే కనుక అక్కడి వైవిధ్యము దేవాది దేవుని స్వరూప శక్తి విస్తారమే అయ్యున్నది. ఈ భౌతిక జగత్తునకు సంబంధించినంత వరకు భగవానుడు తన దివ్య ధామము నందే సదా నిలిచియున్నను తన భౌతిక శక్తిచే సర్వ వ్యాపకుడైయుండును. ఈ విధముగా భగవానుడు తన ఆధ్యాత్మిక సర్వత్రా నిలిచియుండును. యస్యంతః స్థాని అనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావం. అనగా అతని ఆధ్యాత్మిక లేక భౌతిక శక్తి యందు సర్వము నిలిచియుండును. ఈ రెండు శక్తుల ద్వారానే భగవానుడు సర్వవ్యాప్తి అయి ఉండును. భక్త్య అను పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా సూచింపబడినట్టు దివ్యమైన కృష్ణలోకమునందు గాని అసంఖ్యాకములుగా గల వైకుంఠలోకములందు గాని ప్రవేశించుట కేవలం భక్తి యుక్తి సేవ ద్వారానే సాధ్యము కాగలదు. ఇతర విధానమేదియును ఆ దివ్యధామమును చేరుటకు తోడ్పడజాలదు. దేవాది దేవుని మరియు అట్టి ధామమును ఏకోవశి సర్వగః కృష్ణ ఆ దివ్యధామమున శ్రీకృష్ణుడను నామము గల దేవాది దేవుడొక్కడై యుండునని గోపాల తపాన్యోపనిషత్తు 1:13 వర్ణించుచున్నది. అతడు దివ్య కరుణామూర్తి కనుకనే దేవాది దేవుడు ఏకరూపమున అక్కడ స్థితుడైనప్పటికీ అతడు కోట్లాది స్వాంశ రూపములుగా విస్తరించి ఉండును. ఫలములను పుష్పములను పత్రములను కలిగి ఉండి నిశ్చలముగా నిలిచియున్న వృక్షముతో అట్టి వేదములు పోల్చబడినవి. శ్రీకృష్ణుని స్వయాంశ రూపములైన వైకుంఠాధిపతులు చతుర్బాహువులను కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ఋషికేశుడు, సంకర్తనుడు, ప్రద్యుమ్నుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు వంటి వివిధ నామములతో పిలువబడుతురు. భగవానుడు తన దివ్యధామమైన గోలోక బృందావనమున సదా నిలిచియున్నను సర్వత్రా వ్యాపించి ఉండుట చేత సమస్తము సలక్షణముగా కొనసాగుచుండునని గోలోక ఏవ నివసత్యాఖిలాత్మ భూత అని బ్రహ్మ సంహిత 5:37 స్థిరపరచుచున్నది. అట్లే శ్వేతస్వ తరోపనిషత్తు 6:8 నందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరము నందున్నను అతని శక్తులు సర్వవ్యాపక శక్తులు అగుటచే జగత్తునందలి సర్వమును దోషరహితముగా క్రమ పద్ధతిలో ఎటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించుచున్నవి.
పరాశక్తి ఇర్వి విధే విధైవ శ్రూయతే స్వాభావిక జ్ఞాన బలక్రియ చ. 23వ శ్లోకం. యత్ర కాలే నావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయాతాయంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అనువాదం: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ ఏ కాలములందు ఈ జగత్తును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను. భాష్యం: సంపూర్ణముగా శరణాగతులైనట్టి దేవాది దేవుని శుద్ధ భక్తులు తామెప్పుడు ఏ విధముగా శరీరమును విడువలసిన వచ్చిననేడి విషయమును ఏ మాత్రమును పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో విడిచి వారు అత్యంత సులభమగును ఆనందమగును భగవద్ధామమును చేరుదురు. కాని శుద్ధ భక్తులు కానివారును కర్మ జ్ఞాన హఠయోగాది ఆత్మానుభూతి పద్ధతులపై ఆధారపడి ఎండడి వారును తగిన కాలమునందు దేహమును విడిచి జనన మరణములతో కూడిన ఈ జగత్తునకు తిరిగి వత్తులో లేదో నిశ్చయించుకోవలసి ఉన్నది. యోగి పరిపూర్ణత్వమును సాధించినచో ఈ భౌతిక జగత్తును వీడుటకు సరైన స్థితిని, సందర్భమును, కాలమును నిర్ణయించుకోగలడు. కానీ అతడు పరిపూర్ణత్వమును దేహత్యాగముపై ఆధారపడి ఉండును. ఉత్తములైన ఏ సమయమున మరణించినచో మానవుడు తిరిగి జన్మింపడో అట్టి విషయములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు రాబో శ్లోకమున వివరించుచున్నాడు. ఆచార్యులైన శ్రీ బలదేవ విద్యాభూషణుల వ్యాఖ్యానము అనుసరించి కాల అను సంస్కృత పదము ఇక్కడ కాలము యొక్క అధిష్టాన దేవతను సూచించుతున్నది. 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిరః శుక్లః పరన షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. అనువాదం: పరబ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవిధులు అగ్నిదేవుని ప్రభావమునందును కాంతియందును పగటి యందలి ఏదేని శుభ గడియ యందును శుక్ల పక్షమునందును లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందలి 6 మాసములందును ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. అగ్ని కాంతి దినము, శుక్లపక్షము అను వాటిని గూర్చి తెలిసినప్పుడు వానికి అతివాహిక దేవతలు, అధిష్టాన దేవతలు కలరనియు వారు జీవాత్మ అంతిమ యాత్రకు తగిన ఏర్పాటును చేయుదురనియు మనం ఎరగవలెను. మరణ సమయమున మనస్సు జీవుని మరొక జన్మను పొందునట్లు చేయును. కాని జీవులు పైన తెలుపబడిన సమయములందు యాదృచ్ఛికముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని దేహమును విడిచినచో వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలుగుతారు. యోగాభ్యాసమునందు ప్రగతి సాధించిన యోగులు తాము దేహత్యాగమును చేయుటకు తగిన ప్రదేశమును మరియు కాలమును నిర్ణయించుకోగలరు. ఇతరులకు అది సాధ్యము కాదు. ఒకవేళ యాదృచ్ఛికముగా వారు ఆ శుభ గడియలో మరణించినచో వారు మరల జనన మరణ చక్రమునందు తిరిగి ప్రవేశింపరు. లేనిచో వారు తిరిగి జన్మించుటకు అవకాశములు ఉండును. కానీ
కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధ భక్తుడు తన దేహమును శుభ సమయమున విడిచినను అశుభ సమయమున విడిచినను యాదృచ్ఛికముగా లేక పూర్వ నిర్దేశ ప్రకారముగా విడిచినను తిరిగి వచ్చుననేడి భయమును ఏమాత్రము కలిగి ఉండడు. 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తథా కృష్టః షణ్మాస దక్షిణాయనం తత్ర చంద్రమాసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. అనువాదం. ధూమ సమయమునందును రాత్రియందును కృష్ణపక్షమునందును సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించు దక్షిణాయన సమయమునందును మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చును. భాష్యం. భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానములందు నిష్ఠాతులైన వారు మరణాంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవత తృతీయ స్కంధమున కపిలముని తెలిపెను. అట్టి ఉన్నత జీవులు చంద్రలోకమున దేవతల గణనము ప్రకారము 10,000 సంవత్సరములు జీవించి సోమరసమును పానమును చేయుచు జీవితమును అనుభవింతురు. కాని చివరికి వారు మరలా భూలోకమునకే తిరిగి వస్తురు. దీనిని బట్టి భౌతిక ఇంద్రియములకు అనుభూతము కాకుండాను చంద్రలోకమున ఉన్నతులైన జీవులు నివసించుదురని తెలియచున్నది. 26వ శ్లోకం. శుక్లకృష్ణే గతి పేతే జగతః శాశ్వతే మతే ఏకయా యత్యానవృత్తి మన్యా వర్తతే పునః. అనువాదం. వేదాభిప్రాయమును అనుసరించి శుక్ల గతి కృష్ణ గతి అని ఈ జగత్తును విడిచిపోవు మూర్ధములు 2 కలవు. శుక్లగతిన మరణించిన వాడు తిరిగి రాకుండును. కృష్ణ గతిన మరణించిన వాడు తిరిగి వచ్చును. భాష్యము. మరణము మరియు పునరాగమనములను కూర్చిన ఇదే వివరణను ఆచార్య శ్రీల బలదేవ విద్యాభూషణులు ఛాందోగోపనిషత్తు 5:10-3:5 నుండి ఉదహరించిరి. కామ్యకర్మల యందు శ్రమించువారును కల్పితమైన ఆధ్యాత్మిక భావములతో కూడిన వారును అనంతకాలము నుండి జనన మరణములకు లోనగుచున్నారు. నిజమునకు శ్రీకృష్ణుని శరణ పొందని కారణముగా వారెన్నడను పరమగతిని పొందలేరు. 27వ శ్లోకం. నైతే శృతి పార్థజానన్యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగ యుక్తో భవార్జున. అనువాదం. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గములు నెరిగినప్పటికీ ఎన్నడను కలతనందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవు కమ్ము. భాష్యం. భౌతిక జగత్తును వీడినప్పుడు ఆత్మ అనుసరించేది వివిధ మార్గముల వలన ఎన్నడను కలత చెందకూడదని శ్రీకృష్ణుడు అర్జునునకు ఇక్కడ బోధించుతున్నాడు. దేవాది దేవుని భక్తుడు ఎన్నడను తాను యాదృచ్ఛికముగా మరణింతునో ప్రమాదము వలన మరణింతునో లేదా
పూర్వ నిర్దేశమును అనుసరించి మరణింతునోనని చింతింపరాదు. భక్తుడు కేవలం కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపింపవలెను. పైన తెలిపిన ఈ రెండు మార్గములందు దేనిని గూర్చి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమగునని అతడు ఎరుగవలెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నిరంతరము నెలకొని ఇండుటయే కృష్ణ చైతన్యమున నెలకొనుటకు గల అత్యుత్తమమైన మార్గం. కనుకనే భగవద్ధామమును చేర్చు మార్గము సుఖకరము, నిశ్చితము, సరళమగును. ఈ శ్లోకమున యోగయుక్త అను పదము ప్రత్యేకించి ప్రధానమైనది. యోగమునందు స్థితుడైనట్టి వాడు తన కర్మలన్నిటి యందు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యవంతుడై ఉండును. కనుకనే ప్రతి ఒక్కరూ భౌతిక విషయములందు అనాసక్తులై శ్రీకృష్ణ చైతన్యమునందే సర్వమును ఉనరింపవలెనని శ్రీల రూప గోపస్వామి ఉపదేశించిరి. అనాసక్తస్య విషయాన్ యథార్థము పయుంధ్యతః యుక్త వైరాగ్యము అనబడు ఈ విధానము చేతనే మానవుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. కనుకనే భక్తుడు ఎన్నడను ఈ వివిధ మార్గములచే కలతనందడు. ఎందుకనగా అతడు భక్తి యుక్త సేవ ద్వారా తాను దివ్యధామమును చేరుట నిశ్చయమని ఎరుగుటయే అందులకు కారణం. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అధ్యేతి తత్సర్వమిదం విధిత్వా యోగి పరం స్థానం పైతి చాద్యం. అనువాదం. వేదాధ్యాయనము వలనను తీవ్ర తపస్సులతోనూ కూడిన యజ్ఞాచరణము వలనను దానముల వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపక పోవు. కేవలము భక్తియుక్త సేవనాచరించుట ద్వారా అతడు వీటన్నిటినీ పొందుటయేగాక అంత్యమున శాశ్వతమైన దివ్యధామమును సైతము చేరగలడు. భాష్యం. ఈ శ్లోకము కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవను గూర్చి ప్రత్యేకముగా వర్ణించు అష్టాధ్యాయముల సారాంశం. మానవుడు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమునందు వేదాధ్యాయనము కావించుచు అతని నిర్దేశమున అనేక రకాల తపోనిష్టలను ఆచరించవలెను. బ్రహ్మచారి ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రమమునందు సేవకునిగా జీవించుచు ప్రతి గృహము నుండి భిక్షము స్వీకరించి దానిని గురువునకు అర్పింపవలెను. అతడు గురువు గారి ఆజ్ఞను అనుసరించియే ఆహారమును గ్రహింపవలెను. ఒకవేళ గురువు భోజనమునకు పిలువకున్నచో అతడు ఆ రోజు ఉపవసింపవలెను. ఇవియే బ్రహ్మచర్యమును అభ్యసించువానికి విధింపబడిన కొన్ని వైదిక నియమములు. శిష్యుడు ఆ విధముగా గురువు ఆశ్రమమున 5 నుండి 20 సంవత్సరముల కాలము వరకు వేదాధ్యాయనము చేసిన పిమ్మట అతడు పరిపూర్ణ లక్షణములు కలిగిన మానవునిగా రూపొందును. వాస్తవమునకు వేదాధ్యాయనము అనునది కల్పనాపరుల వినోదము కొరకు గాక మానవుని ఉత్తమ శీలాభివృద్ధి కొరకు ఉద్దేశింపబడినది. ఈ శిక్షణము ముగిసిన పిమ్మట వివాహము చేసుకొని గృహస్థాశ్రమమునందు ప్రవేశించుటకు
బ్రహ్మచారికి అవకాశం ఇవ్వబడును. గృహస్థునిగా ఇంకను అధికమైన ఆత్మవిశ్వాసమును పొందుటకై అతడు అనేకమైన యజ్ఞములను చేయుచు భగవద్గీత 17వ అధ్యాయమునందు వర్ణింపబడినట్లు దేశకాల పాత్రతల దేశకాల తల పాత్రతల అనుసరించి సత్వరజస్తమో సత్వ రజస్తమో గుణములతో కూడిన దాన భేదములను ఎరిగి దానములను కూడా చేయవలసి ఉండును. గృహస్థాశ్రమము నుండి విరమించి అతడు వానప్రస్థాశ్రమమును గ్రహించిన పిమ్మట వనములందు నివసించుట, వల్కములను ధరించుట, క్షారము చేసుకొన ఉండుట వంటి అనేక రకాల కఠిన తపముల నాచరింపవలను. ఈ విధముగా బ్రహ్మచర్యాశ్రమమును, గృహస్థాశ్రమమును, వానప్రస్థాశ్రమమును, ఆ పిదప సన్యాసాశ్రమమును చక్కగా అవలంబించుట ద్వారా మానవుడు జీవితమునందలి పరిపూర్ణత్వ స్థితికి ఉద్ధరింపబడును. అట్టి వారిలో కొందరు స్వర్గలోకములకు ఉద్ధరింపబడుదు. వారు తమ అభ్యాసమునందు మరింత అభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందలి నిరాకార బ్రహ్మజ్యోతినందు కానీ వైకుంఠలోకమునందు గాని కృష్ణలోకమునందు గాని ముక్తిని సాధింపగలరు. ఈ మార్గమే వేద వాజ్మయమునందు నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యపు విశిష్టత ఏమనగా కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనుట ద్వారానే మానవుడు వివిధాశ్రమముల యందలి సర్వకర్మలను వెంటనే అధిగమించిన వాడు. ఇదం విధాత్వ అను పదములు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందును మరియు 7వ అధ్యాయమునందును చేసిన ఉపదేశములను మానవుడు అవగాహన చేసుకొనవలనని సూచించుచున్నది. ఈ అధ్యాయములను పాండిత్యము ద్వారా లేదా ఊహాకల్పనలచే కాకుండా భక్తుల సాంగత్యమున శ్రవణము చేస్తూ అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపవలెను. గీత యందలి 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయముల వరకు గల అధ్యాయములన్నీయు భగవద్గీత సారమై ఉన్నవి. మొదటి 6 అధ్యాయములను చివరి 6 అధ్యాయములను అచ్చధనులుగా కలిగిన ఈ నడుమగల 6 అధ్యాయములు భగవానునిచే ప్రత్యక్షముగా రక్షింపబడుచున్నవి. భక్తుల సాంగత్యమున భగవద్గీతను ప్రముఖముగా మధ్యనున్న ఈ 6 అధ్యాయములను అవగాహన చేసుకొనును. అదృష్టము మానవునికి కలిగినచో అతడు తపస్సులను, యజ్ఞములను, దానములను, భవన కల్పనలన్నింటినీ అధిగమించిన వాడగును. దానితో మానవ జన్మ వెంటనే సఫలమై మహోన్నతమగును. ఎందుకనగా దాని ద్వారా కలుగు ఫలములు అన్నింటినీ మానవుడు కేవలము కృష్ణ చైతన్యమున నెలకొని సులభముగా పొందగలడు. భగవద్గీత యందు ఈ కొద్దిపాటి విశ్వాసమున్నను మానవుడు భగవద్గీతను భక్తుని నుండియే అభ్యసింపవలెను. ఎందుకనగా భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్తిగా అగుననియు ఇతరులలో ఎవ్వరును భగవద్గీత ముఖ్యోద్దేశమును పూర్తిగా ఎరుగరనియు 4వ అధ్యాయపు ఆరంభమున స్పష్టముగా చెప్పబడినది. కనుకనే భగవద్గీతను మానసిక కల్పనా పరుల నుండి కాకుండా కృష్ణ భక్తుల నుండి మాత్రమే నేర్చుకొనవలెను. ఇదియే శ్రద్ధావిశ్వాసములకు నిదర్శనము. భక్తుల సాంగత్యమునకై అన్వేషించి దానిని పొందినప్పుడే మానవుడు భగవద్గీత అధ్యయనమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగాహన చేసుకొనుటకు అర్హుడగును. భక్తుల సాంగత్యమున కలుగు పురోగతిచే
మానవుడు భక్తియుక్త సేవయందు నెలకొనగలడు. ఈ సేవ శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు అతని నామరూప గుణలీలలను గూర్చిన సప్తమ సందేహములను సమస్త సందేహములను పూర్తిగా తొలగించును. ఈ సందేహములన్నీయును నశించినప్పుడు మానవుడు తన అధ్యయనము నందు మరింత అధికముగా స్థిరుడగును. అప్పుడతడు భగవద్గీత అధ్యయనము నందు రుచిని పొంది శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించగలిగే కృష్ణ చైతన్య స్థితికి చేరుకొను. అట్టి కృష్ణ చైతన్యపు స్థితి అభివృద్ధి అయినప్పుడు అతడు కృష్ణ ప్రేమయందు పూర్తిగా నిమగ్నమగును. మానవ జన్మయందలి ఇట్టి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి ఆధ్యాత్మికాశము నందలి కృష్ణలోకమైన గోలోక బృందావనమునకు భక్తుని చేర్చును. అక్కడ భక్తుడు శాశ్వతానందమును పొందును. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం సమాప్తం. తిరిగి 9వ అధ్యాయం రేపటి వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ.